మండే నుంచి ప్రతి మదర్కి స్వేచ్ఛ దొరికినట్టే. ఎందుకంటే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. లిటరలీ మా పాపకు కూడా యాక్చువల్గా అయితే ఫ్రైడే నుంచినే స్కూల్లో, ఇంకా అప్పుడప్పుడే ఏం పంపిస్తాంలే అని చెప్పేసి మండే వరకు వెయిట్ చేస్తున్నాము. ఆ లోపు తనకి కావాల్సిన యాక్సెసరీస్ లైక్ బ్యాగ్, క్యారీస్ అన్నీ మళ్ళీ కొత్తగా కొనక తప్పదు. ఎందుకంటే అవైతే కొంచెము విరిగినట్టు అండ్ ఆల్రెడీ ఇంట్లో కూడా కొంచెం వాడేసుకున్నాను కాబట్టి అగైన్ మళ్ళీ వాటర్ బాటిల్ అయితే ఆల్మోస్ట్ పోయింది. మా పాపకు వాటర్ బాటిలే లేదు. సో ఇంకా అన్నీ ఆల్మోస్ట్ బ్యాగ్, క్యారీస్, వాటర్ బాటిల్ అన్నీ ప్రిఫర్ చేయాల్సిందే, తప్పదు. అన్నీ కొనుక్కున్న తర్వాత ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, అవి ఎలా క్యారీ చేయాలి, అవి ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మనకి ఒక్కటి నచ్చితే వాళ్ళకి ఒకటి నచ్చుతుంది. అదే రిపీట్ అవుతుంది మా ఇంట్లో కూడా. నాకు నచ్చిన డ్రెస్ తనకి నచ్చదు, తనకు నచ్చిన డ్రెస్ నాకు నచ్చదు. సో స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం డిగ్నిటీగా, కొంచెం లైక్ అథెంటిక్గా వెళ్ళాలి అని నేను అనుకుంటాను. ఇట్స్ ఓకే, ఏదైతే ఏముందిలే అని తను అనుకుంటుంది. బట్ కానీ లాస్ట్కి నా డెసిషనే ఫైనల్ అవుతుంది. సో పేరెంట్స్ అందరూ ఇలాగే ఉంటారు కదా. మేబీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లల మదర్స్ అయితే సేమ్ ఇలాగే ఉన్నారు. ఇట్స్ ఓకే, డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం క్లీన్గా ఉండాలి అండ్ గుడ్గా ఉండాలి. సబ్స్క్రైబ్.